ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మోహన్ బాబు మనోజ్ మధ్య ఏం జరిగిందనే దానిపై ఆయన ఇంట్లో పని చేసే పని మనిషి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇప్పటికే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు మనోజ్ అనుచరుడు ప్రయత్నించారు. దీంతో మనోజ్ అనుచరుడును విష్ణు బౌన్సర్లు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వారి మధ్య అసలు ఏం జరిగిందో అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో వారి ఇంట్లో పనిచేసే ఓ మహిళ వారి మధ్య ఘర్షణకు దారితీసిన విషయాన్ని, వారి ఇంట్లో ఏం జరిగిందో క్లియర్గా చెప్పింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వలన గొడవ మొదలైందని, అతడు చేసిన తప్పు కారణంగా మనోజ్ అన్న బెల్ట్ తీసుకుని ప్రసాద్ను కొట్టాడని, ఆ టైంలో మోహన్ బాబు కలుగచేసుకుని నా స్టాఫ్ను కొట్టద్దు, నేను వాడికి భయం పెడతా, నువ్వు చేయి వేస్తే ఒప్పుకోను అని మనోజ్ను నెట్టేశాడు. ఎవరికీ దెబ్బలు తగల్లేదు. అన్నదమ్ముల మధ్య వీరికి మనస్పర్ధలు ఉన్నాయి. భూమా మౌనికం చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఆమెకు మనోజ్ కంటే ముందుగా వేరే అతనితో పెళ్లయ్యి పిల్లాడున్నాడు. అందుకే ఎవరికీ ఇష్టం లేదు. అక్కకి మనోజ్ అన్నకు బిడ్డ పుట్టినప్పుడు అందరూ వచ్చారు. ఇప్పుడు తండ్రి కొడుకుల వివాదాన్ని పరిష్కరించేందుకు మంచులక్ష్మి సముదాయించే పని చేసింది అని చెప్పుకొచ్చింది పని మనిషి. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నా షాపును కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు. ప్రే చేసుకున్నారండి. రమ్మలకి మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. మన నుండి మౌనిక ముందు అమ్మ సార్ లేడం. మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం. తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు.